ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అరెస్టు చేసింది. ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లో సహా పలు ప్రాంతాల్లో అంబేద్కర్ నివాసం, బినామీలు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగానే అక్రమాస్తులు గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఇక అంబేద్కర్ నివాసంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఇళ్ల డాక్యుమెంట్లు, వ్యవసాయ భూములు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బినామీ సతీష్ ఇంట్లో 2,18,00,000 రూపాయల నగదును సీజ్ చేశారు. కొండాపూర్లోని మ్యాగ్న్యూ లేక్లోని వ్యూ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అంబేద్కర్కు నానక్రామ్గూడలోని అంబేద్కర్ పర్సనల్ కార్యాలయం ఉందని గుర్తించారు. నగరంలో 6 ఇంటి స్థలాలు, 2 కోట్లకు పైగా ఉన్న స్థలాల డాక్యుమెంట్లను గుర్తించారు. 70 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్సు, 5.50 లక్షల రూపాయల నగదు, 40 లక్షల రూపాయల విలువైన 2 కార్లు సీజ్ చేశారు. షేర్లింగంపల్లిలో అధునాతనమైన 5 అంతస్తుల భవనం, నగర శివార్లో అధునాత ఫామ్ హౌస్, 10 ఎకరాల స్థలంలో పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. తనిఖీలో ఇప్పటికే సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లోని 10 ఎకరాల వ్యవసాయ భూమి, మరొక 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించారు అధికారులు. ఇంకా అవకాశం ఉంది, సోదాలు సాగే అవకాశం. అది